పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో 80 మంది ఉపాధ్యాయులు దావత్ కోసం ప్రణాళిక చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పొమ్మన్నారు. అనంతరం బడులను మూసేసి దావత్కు హాజరై భోజనాలు అరగించారు. హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం పరిధిలో జరిగిన ఈ ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టి బాధ్యులైన డిఐఓను సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. షేక్పేట మండలం పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. గత నెల 13న వాటిల్లో విధులు నిర్వహిస్తున్న 80 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కలిసి దావత్ చేసుకునేందుకు బంజారాహిల్స్లోని ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం అనంతరం ఇళ్లకు పంపించేశారు. అనంతరం బడులకు తాళాలు వేసి బంజారాహిల్స్లోని పాఠశాలకు చేరుకొని విందు భోజనం చేశారు. మధ్యాహ్నమే పిల్లలంతా ఇళ్లకు రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలుసుకున్నారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించి డిఐఓఎస్ను సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. ఇది సంగతి. అద్భుతమైనటువంటి దావత్ చేసుకోవడానికి విద్యార్థులను మంచిగా ఇంటికి ఆడుకోండి అని చెప్పిండ్రు సార్లు. సూపర్గా స్కూల్లోనే పెట్టిండ్రు. మరి స్కూల్ ఎందుకు మంచిగా సాయంత్రం 5 తర్వాత ఎక్కడో దగ్గర పార్టీ చేసుకోక ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టిండ్రు? పిల్లల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు?